కీర్తి సాధనం అనే చందమామ కథలోని భేదాల కథ చెప్పుకుందాం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఏమి సాధించడానికి ఇలా శ్రమ పడుతున్నావో గాని గుణకీర్తిలాగా సాధించిన దాన్ని చేజేతులా ధ్వంసం చేసుకోకు. ఈ లోపుగా నీకు శ్రమ తెలియకుండా ఉండగలనందుకు గుణకీర్తి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం శోనావతి తీరాన ఒక గ్రామంలో సదానందుడు అనే వైనికుడు ఉండేవాడు. ఆయనను అపర సరస్వతి అని, అభినవ నారాయణుడని లోకం కీర్తించింది. ఎందరో రాజులు ఆయనను తమ ఆస్థానాలకు పిలిచారు. అయితే సదానందుడికి ధనాకాంక్ష గాని కీర్తికాంక్ష గాని లేకపోవడం చేత తన విద్యను సాధ్యమైనంత మంది శిష్యులకు అందించడమే ఆశయంగా పెట్టుకుని జీవించాడు. అనేక వేల శిష్యులు ఆయన వద్ద విద్య నేర్చుకుని గొప్ప కీర్తి, రాజుల ఆశ్రయం కూడా సంపాదించుకున్నారు. రాను రాను సదానందుడికి వార్ధక్యం వచ్చేసింది. ఆయన తన వద్ద నేర్చుకోవడానికి వచ్చే కొత్త వారిని తన పాత శిష్యుల వద్దకు పంపుతూ వచ్చాడు. ఇలా ఉండగా సదానందుడి వద్దకు గుణకీర్తి అనే కుర్రవాడు వచ్చి తనకు వీణ నేర్పమని ప్రాధేయపడ్డాడు. నాయనా, నేను పెద్దవాణ్ణి అయిపోయాను. దేశంలో నా శిష్యులు చాలామంది ఉన్నారు. వారిలో ఎవరి వద్దనన్నా విద్య నేర్చుకో అన్నాడు సదానందుడు గుణకీర్తితో. స్వామి, మీ శిష్యులలో ఒక్కరు కూడా మీ విద్యను పూర్తిగా సంగ్రహించలేదు. ఆ పని నేనే చెయ్యాలన్న పట్టుదలతో వచ్చాను. మీ పేరు నిలబెట్టగలనన్న ధైర్యం నాకున్నది అని గుణకీర్తి అనేక విధాలా ప్రాధేయపడ్డాడు. నాయనా, నీ ఉత్సాహం గొప్పదే, కానీ నీకు పూర్తిగా విద్య చెప్పేదాకానైనా బతికి ఉంటానా అని నా సందేహం. అయినా ఎంతో దూరం నుంచి నా కోసం వచ్చావు గనక నీకు వీణ నేర్పుతాను అంటూ సదానందుడు గుణకీర్తిని తన శిష్యుడుగా చేర్చుకున్నాడు. గుణకీర్తి కూడా గురువుగారికి శుశ్రూషలు చేస్తూ ఎంతో చురుకుగా గురువుగారి అభిప్రాయాలను గ్రహిస్తూ ఏ శిష్యుడు నేర్చుకోనంత వేగంగా వీణ నేర్చుకోసాగాడు. అయినా సదానందుడు భయపడినంత అయింది. గుణకీర్తి విద్యాభ్యాసం సగం కూడా పూర్తి కాకుండానే సదానందుడు మంచాన పడ్డాడు. ఆయన గుణకీర్తిని దగ్గరకు పిలిచి, నాయనా, నాకు కాలం సమీపించింది. నీ విద్య పూర్తి చేసే యోగ్యత నాకు లేదు. 4-5 ఏళ్ల క్రితం నువ్వు వచ్చి ఉంటే నిన్ను నాకన్నా గొప్ప వైనికుణ్ణి చేసి ఉందును. కానీ ఆ అదృష్టం నీకు నాకు కూడా లేకపోయింది. మా వంశంలో అనాదిగా ఒక చిత్రవీణ ఉన్నది. దానిమీద ప్రతి స్వరము 3 స్థానాలలో పలుకుతుంది. దానిమీద ఒక మాదిరి వైనికుడు వాయించిన శ్రోతలకు ఎంతో అద్భుతంగా వినిపిస్తుంది. ఆ వీణను నీకిస్తాను. దాని సహాయంతో నువ్వు రాజులను మెప్పించవచ్చు, గొప్ప వైనికుడు అన్న భ్రమ కూడా కలిగించవచ్చు అని చెప్పి ఆ విచిత్ర వీణను గుణకీర్తికి ఇచ్చి కన్ను మూశాడు. గుణకీర్తి గురువుగారికి భక్తితో ఉత్తర క్రియలు చేసి ఆయన ఉండే కుటీరాన్ని గ్రామాధికారి పరం చేసి విచిత్ర వీణను తీసుకుని ఆ దేశపు రాజుగారి కొలువుకు వెళ్ళి తనకు ఆ స్థానంలో కొలువు ఇవ్వవలసిందిగా వేడుకున్నాడు. రాజుగారు సభలో అతనికి కచేరీ చేసే అవకాశమిచ్చారు. గుణకీర్తి తనకు వచ్చిన సంగీతమే విచిత్ర వీణ మీద వాయిస్తూ ఉంటే సభికులు మంత్రముగ్ధులులాగా అయిపోయారు. వారు అలాంటి వైనిక వాదనను ఎన్నడూ వినలేదు. రాజు మారు మాట లేకుండా గుణకీర్తిని ఆ స్థాన వైనికుడుగా నియమించి ఎంతో ఆదరించి అందలాలెక్కించాడు. అతని కీర్తి ప్రతిష్టలు అన్ని దిక్కులా వ్యాపించాయి. ఎందరో సమర్థులైన వైనికులు అతని వాయింపు విని గంధర్వాంశగల వారికి తప్ప అలాంటి నైపుణ్యం మానవ మాతృలకు సాధ్యం కాదన్నారు. అతని వద్ద శిష్యులుగా చేరుతామని దేశాల నుంచి ఎందరో వచ్చారు. గుణకీర్తి వారిని వారించడానికి రకరకాల సాకులు చెప్పవలసి వచ్చింది. లోకం దృష్టిలో గుణకీర్తి గొప్ప ప్రతిభావంతుడు, కీర్తి ప్రతిష్టలు, ధన కనక వస్తు వాహనాలు కలవాడు. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు అతను కుంగిపోయి మానసికంగా భరించరాని అశాంతి పొందేవాడు. ఇలా ఉండగా ఒకనాడు రాజు గుణకీర్తిని పిలిపించి, నువ్వు నా కుమార్తె కళావతికి వీణ వాయించడం నేర్పాలి. ఆమె నిన్ను తన కాబోయే భర్తగా వరించింది కూడా అని చెప్పాడు. ఈ మాట వినగానే గుణకీర్తి అశాంతి రెట్టింపయింది. అతను మనోవ్యాధితో బాధపడుతున్న వాడిలాగా అయిపోయాడు. అతను ఎందుకు అలా అయిపోతున్నది ఎవరికీ తెలియలేదు.
చివరకు ఒకనాటి రాత్రి అతను తన విచిత్ర వీణను తీసుకుని ఎవరికీ తెలియకుండా నదీ తీరానికి వెళ్ళి అక్కడ దాన్ని రాళ్ళకేసి కొట్టి ధ్వంసం చేసి దాన్ని నదిలో పారేసి తిన్నగా తన గురువుగారి ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ అతను కొన్ని రోజులుండి తాను పూర్వం సాధన చేసిన వీణ మీద అహోరాత్రాలు సాధకం చెయ్యసాగాడు. గురువుగారు లేకపోయినా ఆత్మవిశ్వాసంతో చేసిన అతని సాధన అద్భుతంగా ఫలించసాగింది. కొద్ది రోజులలోనే గుణకీర్తి తన పాండిత్యం పరిపూర్ణమైందని గ్రహించాడు. అతను రాజాస్థానానికి తిరిగి వచ్చి తన మామూలు వీణ మీద నేను వాయిస్తూ విచిత్ర వీణ మీద వాయించినంత సంగీతాన్ని శ్రోతలకు వినిపించాడు. ఇప్పుడతను కళావతికి వీణ వాయించడం నేర్పడమేగాక తన వద్దకు శిష్యులుగా వచ్చిన వారినందరినీ చేర్చుకుని గురుకులం నడిపాడు. కాలక్రమాన రాజు అతనికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, గుణకీర్తి ఎంత వెర్రివాడు! అతను విచిత్ర వీణను ధ్వంసం చేయడం వెర్రి పని కాదా? అతనికి పూర్తి పాండిత్యం అలవడకపోతే ఎంత నష్టం పొందేవాడు? గుణకీర్తి ఇలా ఎందుకు చేశాడు? నీకు తెలిసి కూడా చెప్పకపోయావు, నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, గుణకీర్తి వెర్రివాడు కాదు, లక్ష్య శుద్ధి గలవాడు. అతని లక్ష్యం సదానందుడంతటి విద్వాంసుడు కావడం. సదానందుడు మధ్యలో చనిపోవడంతో అతని లక్ష్యం సిద్ధించలేదు. అతను పాండిత్యం కోరితే అతనికి దొరికినది విచిత్ర వీణ. ప్రతిభావంతుడు సాధనానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వడు, ప్రతిభకే ప్రాముఖ్యం ఇస్తాడు. సాధనానికి ప్రాముఖ్యం ఉండడం గుణకీర్తి అశాంతికి కారణం, లక్ష్యసిద్ధికి అంతరాయంగా ఉంది. తన అశాంతికి కారణభూతమైన విచిత్ర వీణను పగలగొట్టడం అతనికి తప్పనిసరి అయ్యింది. ఆత్మవిశ్వాసంతో అతను ఏకలవ్యుడిలాగా తన గురువును మనస్సులో పెట్టుకుని తన పాండిత్యాన్ని పూర్తి చేసుకున్నాడు. అది పూర్తి కాకపోతే అతను బాధపడి ఉండడనుకోవాలి అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. భోలా మనుషులు అనే మరో చిన్న కథ చెప్పుకుందాం. ఒక గ్రామంలో కాపులందరూ వైష్ణవులు, చేతి వృత్తుల వాళ్ళు శివభక్తులు. కాపులకు తమ పట్ల ఆదరం లేదని చేతి వృత్తుల వాళ్ళకొక అపోహ ఉండేది. కాపుల పొగరు అణచాలని శివభక్తులు శివుణ్ణి పూజించారు. శివుడు ప్రత్యక్షమై, మీ కోరిక ఏమిటి అని అడిగాడు. పరమేశ్వర, ఈ గ్రామంలో కాపులకు మేమంటే ఏమాత్రమూ గౌరవం లేదు. తమ సంపద చూసుకొని వారు తెగ మిడిసిపడుతున్నారు. సకాలంలో వర్షాలు కురుస్తూ ఉండడం చేత పంటలు బాగా పండి ఆ ఏటికాయేడు వారి సంపద పెరిగిపోతూ ఉన్నది. దీని విషయం మీరు ఏదన్నా చెయ్యాలి అన్నారు శివభక్తులు. సరే, నేను కళ్ళు మూసుకుని సమాధిలో ఉంటాను, తిరిగి కళ్ళు తెరిచేదాకా వానలు ఉండవు అన్నాడు శివుడు. వెంటనే శివభక్తులు ఊరంతా తిరిగి కాపులతో, శివుడు కళ్ళు మూసుకున్నాడు, ఈ 7 వానలుండవు అన్నారు. కాపులు తమ ఇష్టదైవమైన విష్ణుమూర్తిని పూజించారు. విష్ణువు ప్రత్యక్షమై, ఏమిటి మీ కోరిక అన్నాడు. అప్పుడు కాపులు విష్ణువుతో, స్వామి, శివభక్తులు మా మీద కక్షతో శివుడి కళ్ళు మూయించారు. ఆయన గారు కళ్ళు తెరిచేదాకా వానలు పడవు అన్నారు. కొత్త కుండలు తెచ్చి వాటిలో నీళ్లు పోసి వాటిలో కప్పలను వెయ్యండి, వానలు ఎలా కురవవో చూస్తాం అని సలహా ఇచ్చి విష్ణుమూర్తి అంతర్ధానమయ్యాడు. కాపులు విష్ణుమూర్తి చెప్పిన ప్రకారం కొత్త కుండలు కొని వాటిలో నీళ్లు పోసి కప్పలను వేశారు. చల్లటి నీరు తగిలేసరికి కప్పలు బెకబెకమని అరవసాగాయి. శివుడు కప్పల బెకబెక విని, నేను వాన లేకుండా చేశాను కదా, కప్పలకు నీళ్లు ఎక్కడివి అని కళ్ళు తెరిచి చూశాడు. శివుడు కళ్ళు తెరవగానే వర్షాలు ప్రారంభమయ్యాయి. కాపులు పొలాలు దున్ని నాట్లు వేశారు. శివభక్తులు మళ్ళీ పూజలు చేశారు. శివుడు ప్రత్యక్షమయ్యాడు. పరమేశ్వర, వర్షాలు కురిసి కాపులు వ్యవసాయం ప్రారంభించారు. వాళ్ళ పొలాలు ఎప్పటికన్నా కూడా పచ్చగా ఉన్నాయి. మునపటికన్నా ఈ 7 పంట మరింత హెచ్చుగా ఉండే లక్షణాలు కనబడుతున్నాయి అన్నారు శివభక్తులు. ఇల్లు అలకగానే పండగయిందా? వాళ్ళు ఎంత పెద్ద కుప్ప వేసినా కుప్పకు పుట్టెడు ధాన్యమే రాలేటట్టు నేను చూస్తాను అన్నాడు శివుడు. వెంటనే శివభక్తులు ఊరి మీద పడి, మీరు ఎంత పెద్ద కుప్ప వేసుకోండిగాక, కుప్పకు పుట్టెడు ధాన్యమే మీకు దక్కుడు అని కాపులను ఎద్దేవా చేశారు. అప్పుడు కాపులు మళ్ళీ విష్ణువును పూజించి ప్రత్యక్షం చేసుకుని, స్వామి,
మేము ఎంత కుప్ప వేసినా కుప్పకు పుట్టెడే గింజలు రాలేటట్టు శివభక్తులకు శివుడు హామీ ఇచ్చాడు. మా గతి ఏం కాను అని అడిగారు. ఎకరానికి 10 కుప్పలు వేయండి అని సలహా ఇచ్చి విష్ణుమూర్తి అంతర్ధానమయ్యాడు. కాపులు ఎకరానికి 10 కుప్పలు వేసి ఆ ఏడు ఎన్నడూ లేనంత పంట ఇళ్లకు చేర్చుకున్నారు. శివభక్తులు మరొకసారి శివుణ్ణి ప్రత్యక్షం చేసుకుని, పరమేశ్వర, ఈ ఏడు కాపులు ఎన్నడూ లేనంత ధనవంతులయ్యారు అని మొరపెట్టుకున్నారు. నేనేం చెయ్యను, మీ నోట మాట దాగదు, మీరు భోలా మనుషులు. నేను మీకు చెప్పినది మీరు మరుక్షణమే వాళ్ళతో చెప్పేస్తిరి. అందుకే నేను ఎంత సహాయం చేసినా మీకు లాభించలేదు అని చెప్పి శివుడు అంతర్ధానమయ్యాడు. కథ సమాప్తం. శుభం.